मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विनाशि लोकरक्षकं मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विनाशि लोकरक्षकं मनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं नमामि तं विनायकं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवत्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदातरं यशस्करं नमस्करं मनस्कृतां नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् सगरि सा सगम गम पाम पनि द पाम पनि पनि सा समगरि सगरि सरि सरि द पनि सरि सारि रि सदा नि पाम गम पाम अम्म देशनो तनलुगु बम्मయ్య చేతతల తెగిదగమ్మ బ్రహ్మరాతను ఇక నుదుట తిరగరాసి జన్మయెత్తే గజము శిరము తోటి తలను ఎత్తే గుణము గణము ధనము. ఈరోజు బొంబాయి మహానగరంలో ప్రభాదేవిలో ఉన్నటువంటి పులా దేశపాండే ఆడిటోరియంలో వివేక గ్రంథాలయం ఆధ్వర్యంలో వివేకానంద బాల్ మందిర్ 49వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి పిల్లలు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఎంతో అత్యంత వైభవంగా జరిపారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా అధ్యక్షులు తాళ్ళ తిరుపతి గారు వివేక గ్రంథాలయం స్థాపించడానికి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆనాటి పెద్దలు అంటే అందులో ముఖ్యంగా డాక్టర్ పాలెపు, దేవరశెట్టి వెంకటేశ్వర్లు, పసుపులెట్టి నాగరాజు సారు, వీళ్ళు వంగ సోమలింగం గారు వీళ్ళందరూ ఆనాటి 1952లో మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి మిల్లులో పనిచేయడానికి వచ్చినారు. వీళ్ళందరికీ జ్ఞానోదయం, పుస్తకం ఒక అభిలాష ప్లస్ తెలుగు భాష దక్కించుకోవడం అనే ఉద్దేశంతో వివేక గ్రంథాలయం 1952లో స్థాపించబడ్డది. ఆ తర్వాత మనందరూ ఒక యంగ్స్టర్లు అందరూ కలిసి ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని ఫండ్ రేజ్ చేసి దాన్ని ఇంకో రూమ్ కూడా తీసుకున్నారు. ఈ విధంగా వివేక గ్రంథాలయం లోపల ఇంతకుముందు కూడా మనము రాత్రి విద్యాలయం అనేది స్టార్ట్ చేసినట్టు దాంట్లో కూడా ఎంతోమంది చదువుకొని మనవారు పని చేసుకుంటా సాయంత్రం చదువుకుంటా ఎంతోమంది గొప్ప దాంట్లోపల కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు కూడా ఆ విధంగా అయ్యారు. కాబట్టి గ్రంథాలయం అనేది అంటే వివేక గ్రంథాలయం కేడీగా లోపల కూడా మంచి సంస్థ. దాంట్లో ఉన్న వారు కూడా ఒక ఏదో కమిటీ ఉన్నదో మళ్ళీ దాంట్లో ఒక లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అందరూ కూడా చాలా ఒక చక్కగా ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఈ విధంగా ఇస్తున్నారు. ఇంతకుముందు ఇది ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లైబ్రరీ. ఈ లైబ్రరీ లోపల కూడా ప్రతి సంవత్సరం మేము ఆల్మోస్ట్ 2 lakhs దాకా మనకు ఒకటి ఇన్కమ్ కూడా వస్తుంది గవర్నమెంట్ నుండి. ఆ గవర్నమెంట్కి ఏదో సంబంధం ఏదో సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారంగా ఈ యొక్క గ్రంథాలయం మేము నడుపుతున్నాము కేడిగలి లోపల. ప్రతిరోజు కనీసం అంటే 200 మంది ఈ యొక్క లైబ్రరీని యూటిలైజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఒక బాలవాడి కూడా సక్సెస్ఫుల్గా కొన్ని సంవత్సరాల తరపు నుండి నడుస్తున్నది. ఈరోజు మనం చూస్తున్నాం ఇంత మంచి సక్సెస్ఫుల్ ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం లోపల కనీసం 300 మంది పేరెంట్స్ కూడా రావడము, ఈ రాత్రి 11 గంటలు కూడా చక్కగా ఒక ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయడము, పేరెంట్స్ కూడా దాంట్లో పాల్గొని ఆనందం కలిగించారు. కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ప్రోగ్రాం చేయడము, పిల్లగాళ్ళకు ఒక విద్యతో సహా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అనేది కూడా చాలా మేము ఇంపార్టెన్స్ అనేది మన ఒక బాల్ మందిర్ ఈ యొక్క మాకు వింగ్ ఉన్న వివేక బాల్ మందిర్ అనేది కూడా ఒక వింగ్ కూడా స్టార్ట్ చేసి ఈ విధంగా జరపడం జరిగింది. దీంట్లో ఎంతోమంది కూడా మన యొక్క బ్యాంక్ మేనేజర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మంచి మంచి కార్యకర్తలు ఎందరో మంది లీడర్స్ కూడా ఈ యొక్క వివేక గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ దానికి చాలా చాలా ఆనందించి వాళ్ళ యొక్క సక్సెస్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏదున్నదో వాళ్ళు కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా ఈ విధంగా చాలా బాగా జరుగుతుందని వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. కాబట్టి సో ఇట్లాంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తూ మాకు ఏదో గవర్నమెంట్ నుండి ఒక జాగది ఒకటి ఇష్యూ కూడా వస్తుంది, ఆ యొక్క జాగ గురించి మేము కొట్లాడుతున్నాము. అది ఒకవేళ సక్సెస్ఫుల్గా వస్తే దాని ఇంకా ముందు కూడా ఒక మంచి ఎడ్యుకేషనల్ ఒకటి ఇన్స్టిట్యూషన్ కట్టాలని ఒకటి మనకు గ్రంథాలయం కూడా ఒకటి ఆశ ఉంది. సో కాబట్టి
రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరినీ గురించి కంటే వివేక్ గ్రంథాలయము మన యొక్క కేడిగలి ప్రాంతం లోపల ఒక మంచి సంస్థ ఉన్నది, దానికి అందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మంచిగా నడిపించాలని ఒకటి మేము కోరుచున్నాం ఆ సంస్థ తరఫు నుండి. తర్వాత అక్కడ ఆల్రెడీ యూ హ్యావ్ 8,000 బుక్స్ ఉన్నాయి రకరకాల భాషలలో, ఒకటి హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్లో 4 భాషలో బుక్స్ దానిలో యాడ్ కూడా చేయబడుతున్నాయి. ప్రతి సంవత్సరంలో గవర్నమెంట్ ఫండ్స్ తర్వాత వీఆర్ గెట్టింగ్ ఫండ్స్ నా ఆ ఫండ్స్ తర్వాత కొత్త బుక్స్, ఇన్నోవేటివ్ బుక్స్ కానీ ఇంగ్లీష్లో కానీ నావెల్స్ కానీ అన్ని రీసెర్చ్ బుక్స్ కూడా మేము యాడ్ చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫండ్ ఫ్రమ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్. అదేవిధంగా మేము నడుపుతున్నది అట్ ప్రెజెంట్ మా సంఖ్య 60 ఉండే, కానీ ఇప్పుడు ప్రస్తుతము వీఆర్ 88 వరకు స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ప్లే గ్రూపు మరియు నర్సరీగా స్టార్ట్ చేయబడ్డది, నడుస్తున్నాము దాన్ని సక్సెస్ఫుల్గా. ఇప్పుడు కూడా అడ్మిషన్స్ కూడా ప్రాసెస్ అయినాయి. సో మేము ఇంతకుముందు 2 బ్యాచ్లు ఉండే, కానీ మా మేనేజ్మెంట్ కొత్త అయిన తర్వాత 1 more బ్యాచ్ మీద దానిలో యాడ్ చేశాము. అంటే అదేదైతే లైబ్రరీ నడుపుతున్నామో దానిలోనే ఒక బైఫికేషన్ చేసి టైమింగ్ అడ్జస్ట్ చేసి ఇంకో బ్యాచ్ని మేము నడుపుతున్నాము. దట్ ఇప్పుడు కూడా అడ్మిషన్స్ కొత్తగా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ మేము ఇప్పటి వరకు 20 న్యూస్ అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి. సో హోప్ఫుల్లీ అది మాదైతే పెండింగ్ కేసు ఉన్నదో వీఆర్ ఫైటింగ్ దట్ కేస్ నో. ఇట్ విల్ బి hopefully if it is we are getting the land, hope that with the help of all the people and we are standing here and the present members and future members ఎవరైతే వస్తున్నారో వారితోటి ఒక మంచి గ్రంథాలయ రూపంలో ఒక కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని మా యొక్క అది ఇది ఉన్నది కాబట్టి ఆకాంక్ష ఉన్నది కాబట్టి మేము దాన్ని నెరవాలంటే మీ యొక్క ప్రతి ఒక్కరికి సహకారం ఉండాలని ఈ విధంగా ఏదే సహకారం ఇచ్చిండ్రో అదేవిధంగా ముందు కార్యక్రమాలకి we expect cooperation from everybody. And we want the people are there, eminent people are there. We not to forget Nagaraj sir, Dav Shetty, Venkatesharlu, and these are the people who are the backbone of the Granthalaya. And so that's all. ఒక ముఖ్య గమనిక అందరి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే ఏంటంటే వివేక్ గ్రంథాలయం ఇంతకుముందు సాందీపాణి నైట్ హై స్కూల్ నడిపించేది. 8th, 9th, 10th వరకు క్లాసెస్ ఉండేవి, ప్రభుత్వ ఆమోదితం. దాని యొక్క పూర్తి రికార్డ్స్ వివేక్ గ్రంథాలయంలో ఉన్నాయి. ఎవరికైనా లివింగ్ సర్టిఫికెట్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ మీకు అవసరమైతే మీరు వివేక్ గ్రంథాలయాన్ని సంప్రదించండి. ఆ స్కూల్లో చదివిన వారందరికీ మేము ఇమీడియట్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మేము అందరికీ చేస్తాం. థ్యాంక్ యూ.